వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే రాజకీయ నాయకుడు. తెలంగాణలో అసెంబ్లీ వేదికగా రాయలసీమకి నీళ్లు దోచుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. పాపం తెలియని పాయింట్ ఏంటంటే అసలు చట్టబద్ధంగా తెలంగాణకు ఉన్నటువంటి హక్కు 133 టీఎంసీలు. 133 టీఎంసీల నీళ్లు వాడుకునే హక్కు రాయలసీమకు ఉంది. కానీ సమస్య ఏంటంటే 65 టీఎంసీల నీళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులు తప్పించి లేవు అక్కడ. అంటే దాని హక్కుకి తగ్గ ప్రాజెక్టులే లేవు. అది లేకనే కదా పోతిరెడ్డిపాడుని రాజశేఖర రెడ్డి పట్టుకొచ్చింది. అట్లాగే అందిరినేవా గాలేరు నగర్ అది పూర్తి కాలేదు కదా. ఇంకోటి ఆ పొక్క పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి, అందుకే కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకే కదా. ఇవన్నీ చేసినా కూడా 65 టీఎంసీల నీళ్ళే. ఇంకెక్కడ సాధ్యమవుతుంది? కానీ నాడు అంతే ప్రజల్ని తప్పుదో పట్టించడం, నేడు అంతే. కరెక్ట్గా రాష్ట్ర విభజన నాటి నాటకాలకి మరొకసారి తెర తీసింది కాంగ్రెస్ పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ అయిపోయింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ రచ్చ రాజేయడానికి గేమ్ ప్రారంభించింది.